అయితే సజ్జ పిండిని ఒక పెద్ద కప్పు తీసుకున్నాను. సజ్జల్లో మనకి 2 రకాలు దొరుకుతాయి, తెల్ల సజ్జలు అలాగే పచ్చ సజ్జలు. ఇప్పుడు మనం తీసుకున్నవి తెల్ల సజ్జలు అనమాట. పచ్చ సజ్జలు కొంచెం మనకి లైట్ చేదుగా ఉంటాయి, కానీ చాలా హెల్త్కి చాలా మంచిది. సో ఇప్పుడు సజ్జల పిండి తీసుకున్న తర్వాత చాలా సింపుల్ రెసిపీ ఇది. పిండి వేసిన తర్వాత ఇందులో కొద్దిగా వామ, ఏ మురుకులు తీసుకున్నా సరే ఇందులో వాము కంపల్సరీ వేసుకోవాలి, ఫ్లేవర్ వస్తుంది. అలాగే పిండి వంటలు తిన్న తర్వాత మంచిగా డైజెస్ట్ అవ్వడానికి వాము వేసుకోవాలి. కొద్దిగా కారం, పసుపు, ఇంకా కొద్దిగా ఇంగువ వేస్తున్నాను. అలాగే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేస్తున్నాను. మురుకుల్లో బియ్యం పిండి వేస్తే మంచి క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం తీసుకున్న పిండికి సరిపడా ఉప్పు, ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ పిండిలన్నీ మిక్స్ చేసేసుకొని ఇందులో కొద్దిగా వెన్న, మురుకుల్లో ఎప్పుడు వెన్న వేసుకుంటే చక్కగా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. మురుకులు గట్టిగా ఉంటే తినలేం. సో పిండి వంటలు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే స్వీట్ చేసినా హాట్ చేసినా కొద్దిగా నెయ్యి అయినా లేదా ఇలా వెన్న అయినా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం చేస్తుంది కొంచెం క్వాంటిటీయే కాబట్టి నేను ఇప్పుడు ఇందులో మొత్తం నీళ్లు వేసి మిక్స్ చేసేస్తాను. ఒకవేళ పెద్ద క్వాంటిటీ చేశారనుకోండి, ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం ఇలా తీసుకొని నీళ్లు తడుపుతూ పిండి చేయాలన్నమాట. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ నీళ్లు కలిపి చాలాసేపు పెట్టేస్తే నూనెలో వేసిన తర్వాత ఫ్రై చేసేటప్పుడు నల్లగా అయిపోతాయి. అందుకే పిండి మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం తీసుకుంటూ నీళ్లు కలుపుతూ చేసుకోవాలి. ఇప్పుడు మనం పిండి వంటలు చేయడం తగ్గింది, కానీ అప్పట్లో నానమ్మలు అమ్మమ్మల టైంలో అయితే పెద్ద పిండి వంటలు చేసేవాళ్ళు అనమాట. ఒకేసారి పిండి ఫుల్గా కలుపుకొని కొంచెం తీసుకొని చేసేవాళ్ళు, అదే కరెక్ట్ పద్ధతి. సో ఇప్పుడు మనం కొంచెం క్వాంటిటీయే కాబట్టి నేను మొత్తం నీళ్ళు మిక్స్ చేసేస్తున్నాను. ఫస్ట్ మీరు కూడా ట్రై చేసేటప్పుడు కొంచెమే చేసుకోండి. మీకు బాగా నచ్చాయి, కరెక్ట్గా వచ్చాయి అంటే కనుక అప్పుడు పెద్ద క్వాంటిటీలో మిక్స్ చేసుకోండి. ఒకవేళ ఫస్ట్ టైం చేసినప్పుడు రాకపోతే ఏమైనా డౌట్ ఉంటే కనుక యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో మీరు నన్ను అడగొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే నేను దానికి మీకు రిప్లై ఇస్తాను. అంతేకాకుండా మీరు మాకు మెయిల్స్ రాస్తున్నారు, మెయిల్ రాసే తీరిక లేకపోతే కనుక యూట్యూబ్ కామెంట్ బాక్స్లో అడగండి, మీకు కావాల్సిన వంటకాలు అవి కూడా మేము చేసి చూపిస్తాం. మీకోసం మల్లెమల్ల.comకి కుదిరినప్పుడు మెయిల్ చేయండి. కొంచెం నీళ్ళు వేస్తూ మిక్స్ చేసుకోవాలి. మరి గట్టిగా ఉంటే మురుకులు ఒత్తడానికి కష్టమవుతుంది. కొంచెం పిండి సాఫ్ట్గానే ఉండాలి. కొంచెం వేసుకోవచ్చు. నూనె ముందుగానే పెట్టాను, వేడిగా ఉంది. చక్కగా ఇలా సాఫ్ట్గా మురుకులు చేసుకోవాలి. ఒకసారి మురుకుల పీటతో ఒత్తేటప్పుడు చేతులు ఎప్పుడు క్లీన్గా ఉండాలి. ఇలా రౌండ్గా తిప్పుతూ చక్కగా మురుకులు వేసుకోవడమే. ఫస్ట్ మనం వేసినప్పుడు నురగ ఎక్కువ వచ్చింది కదా, బుడగల్లాగా వస్తున్నాయి కదా, అవంతా వెళ్ళిపోతే కనుక చక్కగా మురుకులు వేగినట్టే. అన్ని మురుకుల్ని మనం రెగ్యులర్గా పిండి వంటలు చేసుకునేటప్పుడు శనగపిండితో బియ్యం పిండితో మనం చేసుకున్న మురుకుల్ని ఎలా నిలువ పెట్టుకుంటామో వీటిని కూడా అలాగే నిలువ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం చేసుకుంటున్న ట్రెండీ వంటకాలు, ఫ్యాన్సీ వంటల్లో ఎక్కువ నూనె పడుతుంది, కానీ అప్పట్లో అమ్మమ్మలు నానమ్మలు చేసే ట్రెడిషనల్ పిండి వంటల్లో మీరు గమనించారో లేదో, బియ్యం పిండి వేస్తారు, అదే సకినాలు అంటారు కదా, ఎంత నూనె వేసినా సరే అస్సలు కాలదండి. 5 కిలోల సకినాలు చేసినా సరే ఒక 1/2 కిలో నూనె కూడా గుంజదు. అదే అరిసెలు చేశారనుకోండి, అరిసెలకి ఎక్కువ ఆయిల్ కావాలి, కానీ అరిసెలు ఆ నూనెతోనే రుచి వస్తాయి. కొన్ని పిండి వంటకాల్లో ఉంటాయి, కానీ చాలా మటుకి అప్పుడు చేసే రెసిపీస్లో చాలా నూనె తక్కువ, మంచి హెల్దీ రెసిపీస్ అప్పట్లో చేసేవాళ్ళు. చూసారా, కొంచెం బుడగలు తగ్గుతూ ఉన్నాయి. ఈ లోపల మనం మళ్ళీ సెకండ్ వాయికి కావాల్సిన పిండి కూడా పెట్టేసుకుందాం. సెకండ్ వాయి పిండి పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా చేతి తడిగా ఉండాలి, అప్పుడే పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. చూసారా, ఇలా కొంచెం ఫుల్గా పెట్టుకున్నారనుకోండి, బాండీ నిండుగా ఒక మురుకు వచ్చేస్తుంది.
కొందరేమో మురుకులు అంటారు, కొందరేమో జంతికలు అంటారు. ఏవైనా సరే పిండి వంటలు నిల్వ చేసుకోవడానికి ఇలా కరెక్ట్గా చేస్తే కనుక బాగుంటాయి. ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసి మళ్ళీ రెండో వాయి వేసుకుందాం. చూడండి బుడగలన్నీ తగ్గిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మనం బయటికి తీద్దాం. అయితే ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే మురుకుల్లాగా రౌండ్గా అయితే రాదు. సజ్జల్లో అంత జిగుట ఉండదు కాబట్టి ఇలా కొంచెం విడివిడిగానే వస్తాయన్నమాట. ఎలాగో మనం తినేటప్పుడు విడివిడిగానే తింటాం కదండి. సో ఇప్పుడు రెండో వాయి కూడా వేసేసుకుందాం. పిండి ఎలాగో పీటలో పెట్టి రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వాయికి మనం టైం ఇవ్వాలండి, ఎందుకంటే నూనె వేడెక్కాలి. ఫస్ట్ వాయిని ఎలా ఫ్రై చేసుకున్నామో రెండో వాయి కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇంకొక వాయి వస్తుందేమో అది నేను వేసేసుకుంటాను. చూసారు కదా, ఇలా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనకి మెత్తగా ఉంటాయి. కాస్త చల్లగా అయిన తర్వాత ఇలా క్రిస్పీగా అవుతాయన్నమాట. బామ్మ వేసాం కదా, టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మరి రెండో వాయి కూడా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. రెండో వాయి కూడా రెడీ అయిపోయింది. రెగ్యులర్ మురుకులు మనకి రెడ్ కలర్లో ఉంటాయి లేదా ఎల్లో కలర్లో ఉంటాయి. ఇవి చూడండి లైట్ గ్రీనిష్ కలర్లో సజ్జ మురుకులు. ఎస్, వీటిని ప్లేట్లోకి తీసుకున్నాం. సజ్జ మురుకులు రెడీ అయిపోయాయి. క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. రెగ్యులర్గా తినే జంతికల మురుకుల కన్నా డిఫరెంట్గా ఉంటాయి. ట్రై చేయండి. సజ్జల మురుకులు తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో సజ్జల పిండి, వాము, కారం, పసుపు, ఇంగువ, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, ఉప్పు, వెన్న వేసుకొని ఉండలు లేకుండా ముందుగా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు వేస్తూ పిండి తడుపుకొని మురుకుల పీటలో పెట్టుకొని వేడి నూనెలో మురుకుల్ని ఒత్తుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన సజ్జల మురుకులు రెడీ అవుతాయి.